ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది 2 సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటూ కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. డబుల్ పీస్ వచ్చింది. డబుల్ పీస్ ఎంతసేపు తగ్గలే. ఇక్కడ మేడం చెప్పింది నీకు బ్లడ్ క్యాన్సర్ లెక్క ఉంది. 28 సంవత్సరాలు అయిన తర్వాత కొడుకు ఇప్పుడు పుట్టే నేనేమైనా అయిపోతున్నా చనిపోతానని భయం అయింది నాకు. ఓన్లీ పునర్జనే వాడిన. ఇంగ్లీష్ మందులు పోతే నా పేరు చంద్రప్రకాష్ గౌడ్, మాది నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ. నాకు జ్వరం వచ్చిండే స్టార్టింగ్లో. టెస్ట్ చేసారు ఎక్కడ నిర్మల్లో. డబుల్ పీస్ వచ్చింది. డబుల్ పీస్ ఎంతసేపు తగ్గలే, అసలు తగ్గుతలేదు. మళ్ళీ వాళ్ళు వేరే హాస్పిటల్కి రాశారు, అక్కడ 4 రోజులు అడ్మిట్ చేసుకున్నారు, ఎంతసేపు అయినా తగ్గలే. ఇప్పుడు ఆ డాక్టరు ఆ టెస్టులు చేశారన్ని, బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు, పెట్ స్కాన్ అన్నిట్లో అక్కడ మేడం చెప్పింది నీకు బ్లడ్ క్యాన్సర్ లెక్క ఉంది, ఇప్పుడు ప్రాబ్లం లేదు, అంతగానం భయపడాల్సిన పనేం లేదు, అబ్జర్వేషన్లో ఉండాలా, ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వచ్చి చూపించుకో, డబ్బులు పీస్ చేంజ్ మరా చూపి అని చెప్పి స్లో పెరుగుతుందని చెప్పారు. ఇక నాకు ఈ ఫోన్లలో చూసి ఈ పునర్జనకి వచ్చిన చాలా బాగా అనిపించింది. చెప్పగానే భయం అనిపించింది, చాలా భయం అనిపించింది. చెప్పగానంటే క్యాన్సర్ అయిన నాకు చాలా లేట్ సంతానం కొడుకు. నా పెళ్ళి అయినా 28 సంవత్సరాలు అయిన తర్వాత కొడుకు పుట్టింది. కొడుకు ఇప్పుడు పుట్టే నేనేమైనా అయిపోతున్నా చనిపోతానని భయం అయింది నాకు. చాలా భయపడ్డా. కొడుకు పాపం ఇప్పుడు లేటుగా పుట్టే వానికి ఎవరు లేకపోయారనే ఆలోచన బాగా వచ్చింది. దాని గురించి చాలా బాగా ఆలోచించిన. పిరిపీడికి వచ్చినాక కొంచెం వచ్చిందంటే నాకు ధైర్యం వచ్చింది అప్పుడే. చాలా ఇక నాకు మెడిసిన్ కూడా మంచిగా అయింది. అప్పుడు కొంచెం వీక్గా ఉంటాయి, మంచిగా అన్నం తినుడు, మంచిగా కొంచెం పర్సనాలిటీ వచ్చింది, నిద్ర, ఆకలి చాలా బాగా అయింది. భయం కూడా పోయింది. ఇక మళ్ళీ చెప్పే వీళ్ళు ఫాలోయింగ్ కూడా బాగుంటుంది. అందరు మంచిగా మాట్లాడు చేసుడు, అప్పుడప్పుడు డాక్టర్ కూడా అందరు కోఆపరేట్ బాగుంటుంది. రీజన్ అంటే మా ఫాదర్కి ఉండే గొంతు క్యాన్సరు, మరి అట్లా ఇట్లా వచ్చిందా, మా నాన్నమ్మకు ఉండే, నాన్నకు వచ్చింది, మరి ఆయన తరపున వచ్చిందా, మరి నాకు టెన్షన్ వల్ల నాకు బాగా టెన్షన్స్ బాగుండే, దానివల్ల ఇట్లా వచ్చిందో ఏమో కానీ చెప్పలేం. కానీ మెడిసిన్ వాడే నుంచి చాలా బాగా అయిపోయినా. ఆ మధ్యలో కూడా ఇక్కడ మెడిసిన్ వాడినప్పుడు కూడా మొన్న చాలా తగ్గినాయి. ఇప్పుడు మేడం చెప్తే బోన్ మ్యారేజ్ చేయించుకో బాగుంటుంది అంటే బోన్ మ్యారేజ్ చేయించుకున్నాను నిజామాబాద్లో. ఇక అక్కడ మేడం అయితే ఫర్దర్ ఏం లేదు, ఇంటూ వచ్చింది. మేడం గారు ఇప్పుడు ఏమన్నారంటే ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు భయపడాల్సిన పని అయితే చెప్పింది. ఇంగ్లీష్ మందులు అస్సలు వాడలే, ఓన్లీ పునర్జనే వాడిన. ఇంగ్లీష్ మందులు పోతే వాళ్ళు పోలేదు. ఎప్పుడైనా పోతే స్కాన్ టెస్టులు చూపించుకున్నా కానీ వాళ్ళు మెడిసిన్ కూడా రాయలే దాదాపు. ఇక్కడ ఈ మెడిసిన్ వాడిన, వేరే మెడిసిన్ వాడలే. ఇప్పుడు వచ్చి నేను దాదాపు 7 months మెడిసిన్ వాడిన, 7 times. చాలా బాగా కవర్ అయింది.